పోవాలని పోరాడినటువంటి వ్యక్తి. మరి మహిళలను కూడా ఆ రోజు తక్కువగా చూసేవాళ్ళు, చదువుకోకుండా ఉండే విధంగా పిల్లలు చదివించేవాళ్ళు కాదు. ఆ సమయంలో ఆయన తప్పకుండా మహిళలు చదువుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన భార్యనే టీచర్గా చేసి మరి ఆయన భార్య ద్వారానే అమ్మాయిలకు చదువు నేర్పించి ఒక స్కూల్ కూడా ఆయన హయాంలో నిర్మించి అప్పటి నుంచే మరి మహిళలను ప్రోత్సహించినటువంటి మరి వ్యక్తి ఆయన. అదేవిధంగా మరి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. అణగారిన వర్గాల విద్యను అందించాలని కృషి చేశారు. మహిళల హక్కుల కోసం పనిచేశారు. వితంతువుల పరిస్థితి మెరుగుపడేందుకు చర్యలు తీసుకున్నారు. అంటరాని తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరి ఇటువంటి కార్యక్రమాల్లో వారు సామాజికవేత్తగా చాలా మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు మనం గర్వపడాల్సిన రోజు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతి. మరి మన రాహుల్ గాంధీ గారు కూడా బీసీల పక్షపాతి. ఆయన బీసీలను పైకి తీసుకురావాలి అని మరి వారు భారత్ జోడో యాత్రలో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ 42% బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి ఇక్కడి నుంచి కేంద్రానికి పంపించిన మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అనే సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న పిల్లలు మీరందరూ కూడా మీరు లేచి జనగణమన చదివేటప్పుడు చూస్తే అందరూ కూడా ఒకటే డ్రెస్ తోటి చూడడానికి చాలా ముచ్చటగా అనిపించారు. మరి గతంలో ఆడపిల్లలకు వేసుకోవడానికి సరిగా డ్రెస్సులు కూడా ఉండేవి కావు. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు మొదటి రోజే పిల్లలకు మరి స్కూల్ దుస్తులు అందించడము, పుస్తకాలు అందించడము, అదేవిధంగా మరి టిఫిన్స్ పెట్టకపోవడం, బ్రేక్ఫాస్ట్ లేకపోవడం వలన పిల్లలు కొంతమంది స్కూల్కు రావడం తగ్గిపోతున్నారని బ్రేక్ఫాస్ట్ను కూడా ఈరోజు స్కూళ్ళల్లో పెట్టించడం వలన మరి పిల్లల సంఖ్య కూడా పెరిగింది. మధ్యాహ్న భోజనం కూడా ఒక మంచి మరి మెనూ ఏర్పాటు చేసి దానికి కూడా నిధులు మరి కేటాయించి ఎక్కువ ఈరోజు మనకు కాస్మెటిక్స్కి కానీ ఫుడ్కు కానీ మరి డబ్బులు పెంచి ఈరోజు మంచి నాణ్యమైన ఫుడ్ను మీకు అందిస్తూ మరి మంచి ఇంగ్లీష్ విద్యని మీకు అందిస్తూ మరి ముఖ్యంగా మహిళలు గర్ల్స్ బాగా చదవాలి అని చెప్పి మరి వారు ఎంతో మరి పట్టుదలతోటి వారి యొక్క నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనకి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఉచిత కరెంటు కానీ మరి ఇటువంటివి ఇస్తూ ప్రోత్సహిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా మరి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పరిపాలన మన ముఖ్యంగా బీసీ బిడ్డలందరికీ కూడా ఎంతో ఆదర్శం. కాబట్టి మన బీసీ బిడ్డలందరం కూడా ఆయన ఆశీస్సులతో మరిలో సంతోషంగా ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి వారి ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా మన ఆశీస్సులు కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి అన్న మీద ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఒక మంచి రోజు, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని ఒక ఆలోచన చేసి ఈరోజు ఒక మహుల విగ్రహాలను ఆవిష్కరించినందుకు వారు చరిత్రలో మన ముఖ్యమంత్రి గారు నిలిచిపోతారని తెలియజేస్తూ వారికి వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. ఈరోజు గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. తెలంగాణ రాజధాని హైదరాబాదులో నడుమ నడిబొట్టున అన్నట్టుగా మనందరికీ స్ఫూర్తిదాత అయినటువంటి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షునికి, మంత్రులకు, వేదిక మీద ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, బీసీ నాయకులకు, కార్పొరేషన్ చైర్మన్లకు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే పేరు వింటేనే, సావిత్రిబాయి పూలే పేరు వింటేనే ఒక చరిత్రలో మార్గదర్శకులుగా మనం ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడగలిగేటువంటి స్థాయిని సంపాదించుకునేటువంటి స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు. ఆ విగ్రహాలు రాబోయే కాలంలో
మీలాంటి అనేక విద్యార్థులకు తెలంగాణ నిర్మాణంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగే విధంగా విద్యా బోధన మీద శ్రద్ధ చూపెట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. 200 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అస్పృశ్యత, మనం చదువుకోవద్దని, ముఖ్యంగా విద్యార్థులను చదువుకోవద్దని నియంత్రణ అనువాదంగా ఆనాడు వేదాంతం ఉంటే ఆ అన్ని సంఖ్యలను తెచ్చుకొని సత్యశోధకు పేరిట ప్రతి ఒక్కరు చదువుకోవాలని అనేక పాఠశాలలు ఓపెన్ చేసి నిర్బంధంలో కూడా అనేక అవమానాలు ఎదుర్కొని ఇలా జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరొక సత్యశోధకు పరిశీలక వారందరూ ఆదర్శంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీద పెద్దలు కూడా ఇలా 200 సంవత్సరాల తర్వాత కూడా అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతిబాబాయి పూలే, సావిత్రి పూలే, పక్కనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం ఆదర్శంగా తీసుకుంటూ నిన్నగాక మొన్న ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దేశంలో మరొక్కసారి రాజ్యాంగం తలవంచుకునే విధంగా, ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా మా ఖార్గే గారు సమావేశంలో మాట్లాడితే దాన్ని శుద్ధి చేసినారంటే ఈనాడు ఉన్నటువంటి పాలకులకున్న మనువాద ఆ విధానాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఖార్గే గారు చాలా కష్టపడి తల్లిదండ్రులను ఆనాడు ఆత్మాహుతి అయినటువంటి పరిస్థితులలో ఎదిగి ఇలా ఒక అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు ఒక సమావేశంలో పాల్గొంటే ఆ సమావేశ స్థలాన్ని శుద్ధి చేసేటువంటి మనవాద ఆకాంక్షలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచన చేయాలి. ఇలా వేదిక మీద పెద్దలందరం కూడా మనం ఈరోజు జ్యోతిబా పూలే ఆదర్శంగా తీసుకుంటున్నామంటే ఒక సామాజిక న్యాయం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా మీరు అడగక ముందే పిల్లలందరికీ కాస్మెటిక్ ఛార్జీలతో పాటుగా ఇలా డైట్ ఛార్జీలు పెంచి వాళ్లకు అనేకమైనటువంటి నాణ్యమైన కిట్లు ఇచ్చి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెట్టి అన్ని రకాల సౌకర్యాలు కలిగించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చదువు ద్వారా మాత్రమే ఉన్నతంగా ఎదగగలుగుతారని విశ్వసించి ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బీసీ కులగణన జరిగింది, కామారెడ్డి డిక్లరేషన్ ఉంది, వేదిక మీద ఉన్నటువంటి అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఆత్మగౌరవ భవనాలకు నిధులను కేటాయించినారు. త్వరలోనే ఆ జీవోలను ఇచ్చి ఆత్మగౌరవ భవనాలను నిర్మాణం చేయడమే కాక కార్పొరేషన్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఉపాధి అవకాశాల విధంగా త్వరలోనే మీ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి ఈ తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం కావాలంటే అడగగలిగేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం వేరే పార్టీల్లో బలహీన వర్గాల గొంతు కూడా ఇప్పేటువంటి అవకాశం లేని నియంతృత్వ పార్టీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలంటే అడగగలిగేటువంటి బలహీన వర్గాల నాయకత్వం ఐక్యంగా అటు కేశవరావు గారు, ఇటు హనుమంతరావు గారు, అటు నవీన్ యాదవ్, అనిల్ యాదవ్, అంజన్ యాదవ్, ఇటు నాగేందర్ గారు అందరం కూడా ఈరోజు వాకిటి శ్రీహరి గారు, కొండ సురేఖ గారు, మహేష్ గౌడ్ గారు ప్రతి ఒక్కరం కూడా